హాయ్ గాయ్స్. సో ఇవాళ మన అక్వేరియం రూమ్లో ఒక ప్రీ హిస్టారిక్ ఫిష్ని కవర్ చేద్దాం. సో బేసిక్గా ఇది చాలా సంవత్సరాల నుంచి ఎవాల్వ్ అవ్వకుండా దాని పవర్ని మెయింటైన్ చేస్తూ ఉంది. ఇప్పుడు దాకా వరల్డ్లో ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫిషెస్ అది. సో అందులో ఉన్న స్పెషల్ జీన్ మన దగ్గర ఇవాళ ఉంది. సో దాన్ని ఫస్ట్ కవర్ చేద్దాం. ఓకేనా గైస్? సో గోల్డెన్ అలిగేటర్ గార్ ఒక మాఫ్ వర్షన్ ఆఫ్ ఒక రెగ్యులర్ అలిగేటర్ గార్కి. సో బేసిక్గా ఈ గోల్డెన్ అలిగేటర్ గార్కి చాలా అందమైన రెడ్ ఐస్ ఉంటాయి అండ్ ఫుల్ బాడీ అంతా కలర్ ఆరెంజిష్ ఎల్లోయిష్ అయిపోతుంది పెద్ద అయ్యేసరికి. తెలుసా, ఇది ఒక 100 మిలియన్ ఇయర్స్ ఫిష్. బేసిక్గా ఒక 100 మిలియన్ ఇయర్స్ నుంచి ఇది ఎక్స్టెంట్ అవ్వలేని ఒక ఫిష్, వన్ ఆఫ్ ద ఫిషెస్ అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫిషెస్ ఇది. అలిగేటర్ గార్ జనరలీ 6 feet దాకా పెరుగుతుంది వైల్డ్లో, కానీ క్యాప్టివిటీలో ఇప్పుడు దాకా 5 feet దాకా రిజిస్ట్రేషన్ ఉంది దీన్ని. మీకు తెలుసా 4 days ఆఫ్ జర్నీ ఇది బతికి వచ్చింది అంటే రీజన్ ఏంటంటే బేసిక్గా అలిగేటర్ గారికి గిల్స్ కూడా ఉంటుంది, ప్లస్ ఇది మామూలుగా బయట నుంచి ఎయిర్ కూడా బ్రీత్ చేయగలదు. సో వాటర్లో కూడా బ్రీత్ చేయగలదు, ఎయిర్లో కూడా బ్రీత్ చేయగలదు. ఇది ఒక ఎక్స్ట్రీమ్లీ హార్డీ ఫిష్ అండ్ చాలా ఈజీగా ఎలాంటి సరౌండింగ్స్లో కూడా బతికేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు, ఇది ష్రిమ్స్ తింటుంది. బేసిక్గా అలిగేటర్ గార్ అనేది కార్నివోరస్ ఫిష్. దీని నోట్లో సరిపోయినంత చిన్న చిన్న ఫిషెస్ కానీ ఏదైనా మీటీ ఫుడ్ కానీ తినేస్తుంది. బాగా బేగా పెద్ద అవ్వాలి అంటే ఒక పెద్ద ట్యాంక్ ఇవ్వాలి గైస్. పెద్ద ట్యాంక్ ఇచ్చారు అంటే అంతే ఫాస్ట్గా పెరుగుతుంది, ఒక ప్రాపర్ ఫుడ్ ఉంటుంది. బేసిక్గా ఇవి చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ ప్రిడేటర్ ఫిష్ గైస్. సో దీన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. రెగ్యులర్ అలిగేటర్ గార్ కంటే గోల్డెన్ అలిగేటర్ రెడ్ ఐ గార్ వచ్చి చాలా కాస్ట్లీ, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ గార్స్ అనమాట. సో బేసిక్గా ఒక 2 feet అలిగేటర్ గార్ కాస్ట్ ఈజీగా ఒక 1 lakh దాకా ఉంటుంది. ఇంకా ఇలాంటి ఎక్సైటింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే బాయ్.